ఇప్పటికే 22,000 కోట్ల రూపాయలు పింఛన్లకు ఇచ్చాం. అన్న క్యాంటీన్లు పెట్టాం. మా ఆడబిడ్డలకు 1 కోటి మందికి దీపం కింద ఉచిత సిలిండర్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేనే ఆ రోజు హామీ ఇచ్చాను. నేనే మీకందరికీ దీపం పెట్టాను. వీళ్ళు వచ్చి దీపం ఆర్పేసి మళ్ళీ దీపాన్ని మీ అందరికీ వెలిగించి మళ్ళా మీ అందరికీ 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానని చెప్పిన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు మిమ్మల్ని కూడా నేను ఒకటే కోరుతున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం ఇప్పుడే నేను ఇక్కడే మన పిల్లలను చూశాను. కందుకూరులో ఒక 15 మంది వర్క్ ఫ్రమ్ హోమ్. నేను ఎప్పుడో చెప్పాను, ఇంట్లో నుంచి చదువుకున్న వారు వేరే ప్రాంతాలకు పోకుండా ఇంటి దగ్గర కూర్చొని ఆడబిడ్డలైతే వంట కూడా చేసి, మగవాళ్ళైతే తల్లిదండ్రులకు వ్యవసాయంలో కూడా సహకరించి మీ ఇంట్లో కూర్చొని పని చేసుకుంటూ, ముసలి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళను కూడా చూసుకుంటూ మీరు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రాను రాను పని చేసే పరిస్థితులు మారుతున్నాయి. తెలివితేటలుంటే పని మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. తెలివితేటలు లేకపోతే మనం అడుక్కున్న నిన్న మొన్న మీరు చూశారు. ఇప్పుడు మీరు ఎక్కడికి పోయే పని లేదు. దర్జాగా వాట్సాప్లోనే మెసేజ్ పెడితే ఏ సర్టిఫికెట్ కావాలన్నా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది తప్ప మీరు ఎక్కడికి పోయే పరిస్థితి లేదు, అవసరం లేదు. నేను అందుకనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. ఇంతవరకు మీరు ఫోన్లో మీ స్నేహితులతోనో మీ కుటుంబ సభ్యులతో మెసేజ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏ పని కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా, మీ కాలేజీల్లో హాల్ టికెట్ కావాలన్నా, ఒకటి కాదు ఇప్పటికి 160 సేవలు పెట్టాం. భవిష్యత్తులో ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క సేవ కూడా మీ సెల్ ఫోన్లో వాట్సాప్ ద్వారా మీకు పంపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల లాభం ఏంటి మీరు ఆలోచిస్తే, తిరిగే పని పోతుంది, మీ సమయం ఆదా అవుతుంది. ఇంకో పక్క మీకు సులభతరంగా ప్రభుత్వం మీ ఇంటి దగ్గర ఉండే పరిస్థితి వస్తుంది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రజల వద్దకు పాలన వికేంద్రీకరణ చేశాం, మండల వ్యవస్థలు తీసుకొచ్చాం. నేను వచ్చిన తర్వాత ప్రజల వద్దకు పాలనని మీ గ్రామాలకు వచ్చే సేవలు అందించాం. ఇప్పుడు మీ సెల్ ఫోన్లోనే పరిపాలన మీకు అందించే పరిస్థితికి వచ్చామంటే అది టెక్నాలజీ మహిమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఏ పని చేయాలన్నా దానికి అనుకూలంగా ఏమేం చేయాలని నేను ఆలోచిస్తున్నాను. ఈరోజు పింఛన్ ఇస్తే మీ దగ్గర అభిప్రాయ సేకరణ చేస్తున్నాను. అన్న క్యాంటీన్లో మీరు భోంచేస్తే పరిశుభ్రంగా ఉందా, ఏ విధంగా ఉందో సమాచారం తీసుకుంటున్నాను. లేకపోతే మీరు గ్యాస్ ఇస్తే అది సక్రమంగా ఇచ్చారా లేదా, మధ్యవర్తులు డబ్బులు అడిగారా, ఈ సమాచారం తీసుకుంటున్నాను. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఆ ప్రభుత్వ హాస్పిటల్లో ఏ విధంగా సేవలు అందిస్తున్నారో క్యూఆర్ కోడ్ పెట్టి సమాచారం తీసుకుని దానిపైన అధికార యంత్రాంగాన్ని జవాబుదారీతనం తీసుకొస్తున్నా. అంటే ఒక వినూత్నమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. నేను అందుకే పదే పదే మిమ్మల్ని అందరినీ కోరాను. ఒకప్పుడు కష్టపడి పనిచేయాలి, ఇప్పుడు కష్టం కాదు, తెలివిగా పనిచేయాలి, స్మార్ట్గా పనిచేసే పరిస్థితి వచ్చింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.